ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 25వ అధ్యాయం. సాధు స్వరూపము. మహనీయులందరూ తమ రూపాలేనని ముముక్షువులకు సాయి ఈనాటికి నిదర్శనమిస్తున్నారు. మెహర్ బాబా చెప్పినట్లు దత్తస్వామిగా ఆయన మహాత్ములలో సామ్రాట్టు. వారిని ప్రార్థిస్తే ఏ మహాత్ముల ఆశీస్సులైన భక్తులకు లభిస్తాయి. అహ్మదానగర్ దగ్గర బోడేగాంలో బన్నూమాయి అనే దిగంబరి అయిన ముస్లిం యోగిని ఉండేవారు. నిండు యవ్వనంలోనే ఆమె దిగంబరిగా సంచరిస్తుంటే లోకులు ఆమెను పిచ్చిదనుకునేవారు. నానా చందర్కర్ ఒకప్పుడు బాబా అనుమతితో ఆమె దర్శనానికి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కనపడలేదు. సాయిని ప్రార్థించిన కొద్దిసేపట్లో ఆమె అతని ఎదుటకు వచ్చింది. నానా ఆమెకు నమస్కరించి ఆమె పాదాలలోని ముళ్ళు తీశాడు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి తాను సమర్పించిన వస్త్రాలు ఆభరణాలు ధరించి తన గుడారంలో నైవేద్యం స్వీకరించాలని నానా మరలా బాబాను ప్రార్థించాడు. కొద్దిసేపట్లో ఆమె మళ్ళీ వచ్చి అలానే చేసింది. మరుసటి ఉదయము ఆమె దర్శనం కోసము బాబాను ప్రార్థిస్తే ఆమె మూడోసారి దర్శనమిచ్చింది. సాయి దయ వలన అతడెట్టి మనోవికారము చెందక ఆమెకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఇది నా అనుభవం కూడా. నేను 1957లో టైఫాయిడ్ జ్వరంతో చీరాల ఆసుపత్రిలో ఉన్నాను. ఒక గురువారం రోజు సాయి గురించి సాటి రోగులకు చెప్తుంటే ఒకరు ఆ ఊళ్ళో ఒక ఆయన ఎండావానా లెక్క చేయక తిరుగుతుంటారని, ఆయన పిచ్చివాడో మహాత్ముడో చూడమని చెప్పారు. అది నాకు సాయి సందేశం అనిపించింది. ఆసుపత్రి నుంచి డాక్టర్ గారు వెళ్ళగానే ఒక మిత్రుడు నన్ను రిక్షాలో ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన ఒక హోటల్ పెక్కుపంచలో ఉన్నారు. వారి గుడ్డలు చినిగి ఉన్నాయి. జుట్టంతా జడలు కట్టి ఉంది. కుడికాలు బోద. సిగరెట్టు తాగుతూ మతిలేని వానిలా నిర్వికారంగా చూస్తున్నారు. నేనెన్నిసార్లు నమస్కరించినా ఆయన పట్టించుకోలేదు. కానీ వారి సన్నిధిలో నా మనసెంతో ప్రశాంతమైంది. ఆయన అవధూత. ఎవరి సన్నిధిలో చిత్తం శాంతిస్తుందో వారు జ్ఞానులని రమణ మహర్షి చెప్పారు. మరురోజు ఆయనకు నేనొక్కడే దర్శించాను. మరలా అదే నిర్లిప్తత. సకల సాధు స్వరూపి అయిన సాయిని స్మరించి నేను అడగకనే ఆయన ప్రసాదం ఇవ్వాలని బాబాను ప్రార్థించాను. సుమారు 40 సార్లు స్మరించేసరికి ఆయన నాకు ఒక సిగరెట్టు అగ్గిపెట్ట ఇచ్చి కాల్చమన్నారు. నాకు అలవాటు లేదనబోయాను, కానీ అది సాయి నా విశ్వాసానికి పెట్టిన పరీక్ష అని తోచి సిగరెట్ కాల్చాను. వెంటనే మరొకటి కాల్పించారు. ఇంతలో హోటల్ సర్వర్తో నాకు ఇడ్లీ చట్నీ కారప్పొడి పెట్టమన్నారు. అతడు తెచ్చాడు. కానీ నాకు జ్వరం అని తీసుకోలేదు. అతడు స్వామి చేతికిచ్చాడు. ఆయన కొద్ది క్షణాలు దానికేసి చూసి నాకిచ్చి తినమన్నారు. అది మరొక పరీక్ష అని తలచి తిన్నాను. తరువాత దోశ ఉప్మా తినిపించి పాలు కాఫీ తాగించారు. ఇంకొద్దిసేపట్లో డాక్టర్ ఆసుపత్రికి వస్తారు కదా అనుకోగానే స్వామి నన్ను వెళ్ళి రమ్మన్నారు. నాటి నుంచి నాకు జ్వరమే లేదు. ఇలాగే సాయి నాకు శ్రీ పాకలపాటి గురువుగారు శ్రీ అవధూత వెంకయ్యస్వామి అనే మహాత్మా ఆశీస్సులు ఎలా లభింపజేశారో వారి చరిత్రలలో వ్రాశాను. నేను గృహస్థునయ్యాక 1975లో మొదటిసారిగా మా అమ్మగారి ఆబ్దికం చేసుకోబోతూ ఆ రోజెవరైనా మహాత్మలు భోక్తగా రావాలని ఆ ముందటి రాత్రి బాబాను ప్రార్థించాను. ఆ రోజు తెల్లవారుతూనే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఆయన శ్రీరామ భక్తాగ్రేసరుడు రంగన్న బాబుగారు. ఆయనతో కూడా కొందరు సాయి భక్తులు వచ్చారు. వారే నాడు భోక్తలు. ఆ రోజు వారితో కూడా వెళ్ళి వాకాడులో యజ్ఞం చేస్తున్న శ్రీ సమర్థనారాయణ మహారాజు గారికి కూడా భిక్ష ఇచ్చాను. మా అమ్మ ధన్యురాలు. దానికి కారణము శ్రీ సాయి కృప.